అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ భరత్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. సైబర్ క్రైమ్ లో హీరోకు ఈయన హీరోపై ఫిర్యాదు చేశారు. అలాగే జాతిపితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరిట హద్దులు మీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గాడ్సే వారసులని చెప్పుకునే కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాంత్ అయ్యంగార్ ఏదైతే మాట్లాడిన మాటలు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరి యొక్క మనసుని నొప్పించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. గాంధీ గారిని పారాసైట్, గాడ్సేని ఒక యాంటీబయాటిక్ అనే విధంగా తను మాట్లాడిండు. ఈ రోజు శ్రీకాంత్ అయ్యంగార్ సొంత వాళ్ళు పారాసైట్, ఈ రోజు మేము యాంటీబయాటిక్ లో ఇటువంటి వ్యక్తుల్ని తరిమికొట్టే పరిస్థితి ఈ రోజు అవసరం ఉందనే విధంగా ఆయన మాటల ద్వారా అనిపిస్తుంది. మహాత్మా గాంధీ గారు ఈ రోజు జాతిపితగా భారతదేశంలోనే మనం అందరం కూడా ఏదైతే ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా వారిని మనం పిలుచుకుంటాం. దాంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ అంటే ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహ విధంగా అందరు కూడా వారిని గౌరవిస్తారు. అటువంటి వ్యక్తిని, చరిత్రని వక్రీకరించి రేపటి తరాలకు బాధ్యత గల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరము. అందుకే ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, దేశద్రోహ కేసులు పెట్టాలని చెప్పి కూడా పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర చిహ్నాలకి భంగం కలిగిస్తేనే ఈ రోజు విపరీతమైన సెక్షన్స్ పెట్టి సొమోటోగా కేసులు పెట్టి ఏదైతే దర్యాప్తులు చేపట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పై ఈ రకంగా మాట్లాడినప్పుడు 100% దేశద్రోహ కేసులు పెట్టాలి, కఠినంగా శిక్షించాలి. ఇట్లా మాట్లాడితే శ్రీకాంత్ అయ్యంగారికి పట్టిన గతే రేపు పొద్దున గాంధీ గారి గురించి మాట్లాడితే అందరికీ పడుతుందనే విధంగా తెలంగాణకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దానితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులకు కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇన్సిడెంట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్సిడెంట్ పైన ఏ రకంగా మీరు మాట్లాడి స్పందించిర్రో, మీ మధ్యలో ఉన్న సభ్యుడు, మీతో పాటు యాక్ట్ చేసే ఒక సభ్యుడు మాట్లాడిన మాటల్ని మీరు తక్షణమే ఖండించాలి. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, మంచు విష్ణు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మీ స్టాండ్ ఏందో, ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండ్ ఏందో, ఇటువంటి విషయాల్ని మీరు ఖండించకపోతే రేపు పొద్దున మీ పైన గౌరవాన్ని కూడా మీరు కోల్పోతారు. తక్షణం మీరు స్పందించి ఇటువంటి వ్యక్తిని ఏదైతే మా అసోసియేషన్ కి వెళ్ళి బహిష్కరించి మీ మూవీస్ లో కూడా బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. విష్ణు గారి సమయం కూడా అడగడం జరిగింది. వారికి కూడా కలిసి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.